ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు మోషే భక్తుడు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రములో ఏవేవి విధులు, కట్టడలు, న్యాయం ఎట్లుండాలో రాస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రానికి మూలము దేవుని ప్రేమ. ధర్మశాస్త్రానికి మూలము దేవుని ప్రేమ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో సేవించవలెను, ప్రేమించవలెను. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించవలెను అను ఈ రెండు ఆజ్ఞలే ధర్మశాస్త్రము సారము. కావున ప్రేమ మూలము. ధర్మశాస్త్రమునకు ప్రేమ మూలము. ఈ దైవ సంబంధమైన ప్రేమ సహోదరుల మధ్య ఏ విధంగా పంపిణీ కావాలో, సరఫరా కావాలో మోషే వివిధ సందర్భాలను ఉటంకిస్తూ వారికి తెలియజేస్తూ వచ్చాడు. దాసుల పట్ల ఎట్లా, స్వజనుల పట్ల ఎట్లా, జీవుల పట్ల ఎట్లా, వ్యక్తిగతంగా క్యారెక్టర్ ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా బోధిస్తున్నాడు. ఆ విషయాల్లో అతడు మానవ సమస్యలను తీసుకుని వాటికి పరిష్కారాలు చూపిస్తున్నాడు వాక్యము ద్వారా. మోషే సొంత మాటలు కావు. మోషే దైవాత్మ ప్రేరితుడై ఒక నియమాన్ని వారికి తెలియచేస్తున్నాడు. దానిలో భాగంగా ఒక ప్రశ్న వచ్చింది. నిర్గమకాండము 22వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ ప్రశ్న ఉన్నది. దీనికి ముందు భాగం 25 నుంచి ప్రారంభం. నా ప్రజలలో నీ యొద్ద ఉండి ఒక పేదవాడికి సొమ్ము అప్పిచ్చి ఉన్న ఎడల వడ్డీకి ఇచ్చు వాని వలె వాని ఎడల జరిగించకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనానూ నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకున్న ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా తిరిగి అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలి. నీ పొరుగువాడు పేదవాడు, నీ పొరుగువాడు పేదవాడు తన యొక్క వస్త్రము నీ యొద్ద కుదువ పెట్టినప్పుడు, ప్లెడ్జ్, ఉదయకాలం వస్త్రం కుదువ పెడితే అతనికి మరలా ఆ వస్త్రం సాయంకాలం అవసరం అవుతుంది. ఈ లోపట పనిచేసి ఆ అవసరం తీర్చచ్చు అని అనుకుంటాడు అతడు. కానీ విడిపించుకోలేకపోయాడు. అతడు విడిపించుకోలేకపోయినప్పుడు నీవు దయ చూపించాలి. చూడండి, ఇక్కడ న్యాయానికి దయ తూట్లు పొడుస్తుందా? నా ప్రశ్న. లేదు. న్యాయానికి దయ అద్భుతమైనటువంటి విశేషతను కూరుస్తోంది. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన వస్త్రాన్ని ఒక పని నిమిత్తము కొన్ని రూపాయలు అవసరమై ఆ వస్త్రం యొక్క విలువకు తక్కువగా కుదువకు ప్లెడ్జ్ చేస్తే
దాన్ని అతడు విడిపించుకోవాలి. విడిపించుకునే వరకు కుదువ పెట్టుకున్న వ్యక్తికి చెందుతుంది. అది అతని సంరక్షణలో ఉంటుంది, అతని వినియోగంలో ఉంటుంది. అయితే సాయంకాలం అయినప్పుడు ఆ వ్యక్తి బాధతో చలితో వణికిపోకుండా అతని పట్ల దయ చూపించాలి. ఎందుకంటే అతడు పేదవాడు. అతనికి ఏ మాత్రం అవకాశం ఉన్నా అతడు ఆ కుదువ విడిపించుకునేవాడు. ఎందుకంటే అతనుకున్నది ఒకే వస్త్రం. ఆ ఒక్క వస్త్రాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఆ ఒక్క వస్త్రము తాకట్టు పెట్టినా అతని కుదువ తీర్చుటకైన సామర్థ్యం రానప్పుడు అతడు నీ దగ్గరికి వచ్చి వస్త్రం అడగలేడు. కానీ నీవే దయ కలిగి అతనికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అనంటే అతనికి అవకాశము దొరకక, అవకాశం లేక, నాట్ పర్పస్ఫుల్లీ, హృదయపూర్వకంగా ఎగ్గొట్టాలని కాదు. అతడు నిజంగా లేకే నీకు ఇవ్వలేకపోయాడు. పేదవాడు, కనికరం ఉంచాలి. ఎందుకంటే నేను దయ చూపిస్తాను, అలా నువ్వు కూడా దయ చూపించాలి. దేవుడు మనుషులను దయ చూపించమని చెబుతున్నాడు. పేదవాడైన ఒక సహోదరుడికి నీవు అప్పిచ్చి ఉన్న ఎడల వడ్డీకి ఇచ్చేటట్లుగా ఇవ్వవద్దు, వడ్డీ కట్టద్దు అతనికి అన్నాడు. వడ్డీ లేని రుణం ఇవాళ ఎక్కడైనా దొరుకుతుందా? అసలు ఆలోచించండి. ఎక్కడో వెరీ రేర్ ఇన్నర్ ఫ్యామిలీలో ఇప్పుడు సంభవించవచ్చు, వెరీ క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్స్లో సంభవిస్తుంది కూడా. ఇప్పటికీ అలా ఉన్నారు మంచి వ్యక్తులు. వడ్డీ లేకుండా ఎవరు ఇవాళ డబ్బు లెండ్ చేయట్లేదు, ఇవ్వటం లేదు, అరువుగా ఇవ్వటం లేదు. ఆఖరికి అది ఒక 100కు 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు వెళ్ళిపోయినది. ఇట్ ఈస్ కాల్డ్ టెండర్ బిజినెస్. ఒక టెండర్ బిజినెస్ తయారైపోయింది వాళ్ళ. ఒక 10,000 ఉన్నవాడు 100 రూపాయల చొప్పున 100 మందికి ఇచ్చే అవకాశం ఉన్నవాడు 90 రూపాయల చొప్పున ఇస్తాడు. 100 రూపాయలు సాయంకాలానికి కట్టాలి. ఇన్ అడ్వాన్స్ అతడు ఆ 10 రూపాయలు కట్ చేసుకునే ఇస్తాడు. ప్రతి దినము ప్రతి మార్కెట్ దగ్గర ఈ వ్యవస్థ నడుస్తుంది. దాన్ని ఆపారో వాళ్ళకు పెట్టుబడి ఉండదు, వారు ఆ చిన్న వ్యాపారం కూడా చేసుకోలేరు. ఇవాళకి ఆ దౌర్భాగ్యం ఇవాళ ఉంది సమాజంలో. కొన్ని చోట్ల 900 ఇచ్చి సాయంకాలం 1000 వసూలు చేసుకునే వ్యాపారాలు ఉన్నాయి. మార్కెట్లో ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. 900 ఇస్తాడు. దాంతో ఆ వ్యక్తి తనకు కావలసిన మెటీరియల్ తెచ్చుకొని దాన్ని రాత్రి వరకు అతడు బిజినెస్ చేస్తాడు. దాంతో తాను సంపాదించుకున్నటువంటి ఆ డబ్బు మళ్ళా 1000 అతనికి ఇచ్చేస్తాడు. పైన మిగిలింది అతను ఉంచుకుంటాడు. అలా జీవనం గడుపుతున్న వారి సంఖ్య ఇవాళ సమాజంలో చాలా ఉంది. చూడండి, దయను గురించి మాట్లాడుతున్నాడు. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మచ్ ఇంపార్టెంట్ టు గాడ్. మనుషుల జీవితాలు దేవునికి ముఖ్యము. అందుకనే కంపాషనేట్ గ్రౌండ్స్ గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పథకం. అదే పేదవాడికి అనారోగ్యం వస్తే ఏం చేయాల అతడు చూయించుకోలేడు. అందుకనే అతనికి ఆ బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. పేదవాడికి ఇచ్చేటువంటి సబ్సిడరీ రైస్ దయ.
ప్రభుత్వము దయ చూపిస్తుంది అన్నమాట. అటువలనే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి విధమైనటువంటి సహకారం ప్రభుత్వం నుండి పావలా వడ్డీ ఇవాళ అమల్లో ఉంది కదా. ఇవన్నీ కూడా ఎందుకు సొసైటీలో ఇంపాక్ట్ చేస్తున్నాయి, ప్రభావం చూపిస్తున్నాయంటే పేదరికం ఒకటి కాదు, పేదరికం ఉన్నవారిని దయ చూపించే విధానం. ఇవాళ పేదలకు గ్యాస్ కూడా సబ్సిడీలో ఇస్తుంది ప్రభుత్వం, అలా మనం చూస్తున్నప్పుడు మన దేశంలో అనేకమైన సబ్సిడీలు, అనేకమైనటువంటి రాయితీలు. అలాగే దళితులకు బ్యాంక్ ద్వారా లోన్స్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ కొంత సబ్సిడీ డిక్లేర్ చేస్తుంది. వాళ్ళు ఆ డబ్బు కట్టక్కర్లేదు, వెరీ లిటిల్ మార్జిన్ మనీ వాళ్ళు పెడితే మిగతాదంతా కూడా దే విల్ ప్రొవైడ్ ఫర్ లివింగ్, బ్రతుకటానికి కల్పిస్తారు. ఒక 40% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే ఒక 50% బ్యాంక్ లోన్ ఇస్తుంది. 10% మీరు మార్జిన్ మనీ కట్టుకొని అది 100% వాల్యూడ్ మీరు తెచ్చుకొని వినియోగించుకుని దాన్ని వెనక్కి కట్టాలి. ఇవన్నీ కూడాను సమాజంలో రావటానికి కారణం ఏంటంటే దేవుడు ఆనాడు ధర్మశాస్త్రంలో మనుషుల పట్ల దయ చూపించమన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, కొన్ని వస్తువులు వడ్డీ లేకుండా కూడా ఇచ్చేస్తున్నారు. అది బిజినెస్ టెక్నిక్, అది పేద గొప్పతో కాదు వాళ్ళు చేసేది. దే వాంట్ టు లూజ్ దేర్ మనీ, ఎందుకంటే వారికి సప్లై ఎక్కువ అయిపోయి వాటి యొక్క పెట్టుబడులు వెనక్కి లాక్కోవటానికి ఉన్న మార్జిన్స్తో సరిపెట్టుకొని ఇస్తున్నారు. సహోదరి, యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ ఎకనామిక్స్ గురించి మాట్లాడటం లేదు, ఫైనాన్స్ గురించి మాట్లాడటం లేదు, యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. నీ యాటిట్యూడ్ గివింగ్ యాటిట్యూడ్ అయి ఉండాలి. పేదవానికి ఇచ్చే గుణం నీకుండాలి. జక్కయ్య పేదలకు 50% ఇచ్చాడు. ప్రభువు ఆ ధనవంతుడైనటువంటి అధికారితో చెప్పాడు, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి రమ్మన్నాడు. There are so many poor people in the society who are not having even daily food. అనుదిన ఆహారము పొందలేకపోతున్న బడుగు జీవులు ఎంతో మంది సమాజంలో ఉన్నారు. ఇవాళ మనం గమనించినప్పుడు వేస్టేజ్ ఇన్ రిచ్ పీపుల్ హౌస్, ఇవాళ దాని మీద పెద్ద చర్చ, డిబేట్ జరుగుతుంది. వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ తగ్గించి దాన్ని మనం సేవ్ చేసి లేని వానికి ఇస్తే అనేక మంది బ్రతుకుతారనే కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కారణం ఏమిటి? దయ చూపించటం. దయగల వారిపై దేవుడు దయ చూపిస్తాడు. ఇది మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పాలి. దయ కలిగి ఉండుట నేర్పాలి, కనికరం కలిగి ఉండుట నేర్పాలి. కనుక అది వాడు ఏమి కప్పుకొని పండుకుంటాడు, వాడికి అదే వస్త్రం, ఇక వేరొక వస్త్రం లేదు. అంత పేదరికం. నా మాట ఒక్కటి జవాబు చెప్పాలి మీరేమిటంటే, ఇటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళినాక వస్త్రాన్ని కూడా కుదవబెట్టే పేదరికం ఎందుకుంటోంది? వస్త్రాన్ని కూడా కుదవబెట్టే పేదరికం ఎందుకుంటోంది? ప్రభువు చెప్పారు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉందరు. దేవుడు కొందరిని పేదలుగానే ఉంచాడు.
దేవుడు కొందరిని పేదలుగానే ఉంచారు. ఇట్ ఈస్ ద టెస్ట్ ఫర్ ద రిచ్ పీపుల్. ఇది ధనవంతుల కొరకైన ఒక పరీక్ష. కనుక ఒకరిని ధనవంతునిగా ఒకరిని పేదవానిగా చేయగలిగిన వాడు దేవుడే. ధనవంతునికి పరీక్ష. దేవుడు మనకు అనేక పరీక్షలు ఈ సమాజంలో ఇచ్చాడు. మనం స్పందించలేకపోతున్నాం. మనకు ప్రతిదానికి డబ్బుతో ముడి. మనం అనుకుంటాం ప్రతి పని డబ్బు లేకుండా చేయలేమని అనుకుంటాం. కాదు. కొంచెం కూర్చొని స్థిమితంగా ఆలోచిస్తే డబ్బు లేకుండా కూడా చేయగలిగే సాయములు, అనేక సాయములు ఉంటాయి. మాట సాయము డబ్బు అక్కర్లేదు. పనిలో సాయము డబ్బు అక్కర్లేదు. వారి బాధలో సహకారము, దానికి డబ్బు అక్కర్లేదు. కనుక నువ్వు డబ్బుంటేనే చేయగలననేది లేదు. డబ్బు లేకుండా కూడా చాలా విషయాల్లో నువ్వు ఇతరుల పట్ల దయ చూపించవచ్చు. యూ కెన్ గివ్ యువర్ టైం. నీ సమయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవచ్చు. వారి శ్రమల్లో వారితో బాసటగా నిలవచ్చు. కనుక ప్రతిదీ డబ్బుతో లెక్కించక్కర్లేదు. ప్రతిదీ డబ్బుతో లెక్కించక్కర్లేదు. నేను అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. వారి వారి విద్య విషయాన, వివాహ విషయాన, వివిధ రకాలైన ఆస్తి తగాదాల విషయాన వచ్చినప్పుడు సంస్థలకు, నాయకులకు, సంఘాలకు కూడా, కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఆ మాటలు 10,000 కంటే అధికంగా ఖరీదు. అదొక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ కేసులు తేలటానికి. అట్లాంటిది వాక్యము నుండి వారితో బోధిస్తున్నప్పుడు వారికి వెలుగు కలిగి వారి సమస్యలు పరిష్కరించుకుంటారు. వారికి నెమ్మది వస్తుంది. దాని కాస్ట్ ఎంత? అది మానిటరీ థింగ్ కాదు, డబ్బుతో లెక్కించేది కాదు. వి మస్ట్ గివ్ అవర్ టైం. కొన్ని సందర్భాల్లో ఎర్లీ అవర్స్లో వచ్చి కూర్చుంటారు. అయ్యా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, కెన్ యూ గివ్ మీ సమ్ సజెషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? కెన్ యూ డూ ఎ ఫేవర్ బై రికమెండింగ్ సంథింగ్? అయ్యా, నువ్వు ఇలా కొందరితో మాట్లాడాయి. అలా అనేక మందికి మనం సహాయం చేయొచ్చు. దయ చూపించాలనేటువంటి ఒక యాటిట్యూడ్ నీలో ఉన్నప్పుడు నీవు వెనకడుగు వెయ్యవు. అది నీకు అభ్యాసంగా మారిపోతుంది. యాటిట్యూడ్ అభ్యాసంగా మారుతుంది, అలవాటుగా మారుతుంది. సమాజం దాన్ని తెలుసుకుంటుంది. ప్రభువు మనలో ఆయన యొక్క గుణాలు పుణికిపుచ్చుకోవాలని కోరుతున్నాడు. ఆ పేదవాడు ప్రార్థన చేస్తే నేను వింటాను, అది నీకు హాని అన్నాడు. నేను ఆ వాడి ప్రార్థన ఆలకించానంటే అతనికి జవాబు ఇవ్వాల్సి వస్తే నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి దయ చూపకపోతే వికటం పొందుతారు. దయగల వారికి దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. కఠినుడు ఒకే వస్త్రం ఉండి, చలి ప్రాంతం కదా అది, ఆ రాత్రి వేళ అతనికి వస్త్రం లేకపోతే హౌ కెన్ హీ సర్వైవ్? కనుక బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, జీవించు హక్కు. ఈ జీవించు హక్కును ఎవడు భంగం చేయకూడదు, నిర్బంధించకూడదు ఎవరు మరొక వ్యక్తిని. ఈవెన్ నో వన్ క్యాన్ హెరాస్ ఎనీ వన్. ఎవడు మరొకరిని వేధించకూడదు, వేధించకూడదు. ఇది సమాజంలో ఈ హెరాస్మెంట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సమ్టైమ్స్ నాట్ ద ఇండివిజువల్స్ బట్ ద ఆర్గనైజేషన్స్ అండ్ ద sometimes very big people in the society, sometimes the government also harasses the people. అట్లాంటప్పుడు ప్రజాగళం నోరెత్తి మాట్లాడుతుంది. అటువంటివి నిలబడవు.
అటువంటి ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు నిలబడవు. గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ వచ్చేస్తుంది అందులో. దేవుడు జోక్యం చేసుకున్నాక ఇక నువ్వు చేసేదేమి లేదు. నువ్వు దానిని అనుభవించడమే తప్ప ఫలితాలని నువ్వు దాన్నే మార్చలేవు. అందుకే ప్రభువు ముందే చెబుతున్నాడు, నువ్వు వడ్డీ కట్టకూడదు నీ పేద సహోదరునికి. నీ కుదువ పెట్టుకున్న పేదవాడి వస్త్రాన్ని సాయంకాలం ఇచ్చేసేయి, ఉంచుకోవద్దు. ఎందుకంటే నువ్వు దయ చూపించాలి. నేను ఈ మధ్యన ఒక ఆయన్ని దయ చూపించమని అడిగాను, చూపించలే. దయ చూపించండి, 1 సంవత్సరం పాటు మీరు సహాయం చేయండి అని అడిగాను. ఆయన చేతుల్లో ఉంది, కానీ చేయటానికి ఇష్టపడలే ఆయన. అది ఆయన స్వవిషయం కావచ్చు, అది అతని స్వవిషయం కావచ్చును, కానీ హీఈస్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి అతడు జవాబుదారే. సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉపమానములు ఆయన కనికరం చూపినట్టు, ఆయన దయ చూపించినట్లు వ్రాయబడ్డాయి. ఆయన కుష్ఠరోగుల పట్ల దయ చూపించాడు, రోగుల పట్ల దయ చూపించాడు, ఆహారం లేని వారి పట్ల కనికరం ఉంచాడు. వారికి ఆహారం పెట్టండి అన్నాడు. మీకు ఒక విషయం తెలిసిన, భూమి మీద ఈ మనిషి ఆహారం లేకుండా ఉన్నాడు అనేది వినపడకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే నిజమైన ఉపవాసం ఏమిటంటే, నీవు నీ సహోదరునికి నీ ఆహారాన్ని ఇచ్చి నీవు భుజించకుండా ఉండటం. నువ్వు ఒక్కడవే నీ కుండలో ఇంట్లో దాచుకుని తినకుండా కూర్చోటం కాదు. నీ ఉపవాసమున నీ ఆహారం వేరే వారికి ఇవ్వాలి. అది ట్రూ ఫాస్టింగ్, నిజ ఉపవాసం. ఇవాళ ఇలాంటి ఉపవాసం లేదు, మతాలు ఇవి చెప్పటం లేదు. క్రైస్తవులు 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు, మహమ్మదీయులు 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు. అలాగే హైందవులు వారంలో 1 రోజు ఫిక్స్ చేసుకొని వారానికి ఒకటంటే 52 రోజులు ఉపవాసం చేస్తారు వాళ్ళు. అదే ఉపవాసం. యెషయా భక్తుడు చెప్పాడు, నువ్వు తిండి మానటం ఉపవాసం కాదు, నీ తిండి వేరొకరికి ఇచ్చి నువ్వు మానటం ఉపవాసం. నీ భోజనం నువ్వు వేరొకరికి ఇవ్వాలి, ఇచ్చి నువ్వు తినకుండా ఉంటే అది నిజం ఉపవాసం, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. కనుక నీ భోజనం ఇంకొకరికి పెట్టడం దయ, నీ వస్త్రము ఇవ్వగలగటం దయ. దయ కలిగి వస్త్రము లేని వారికి వస్త్రాన్ని ఇవ్వాలి. నీ సమృద్ధి వేరొకరి యొక్క అవసరతకు అది ఉపయోగపడాలి. అదే సహోదరత్వాన్ని నిర్మాణం చేస్తుంది. ఇది క్రైస్తవ ధర్మం. క్రీస్తు ప్రభు బిడ్డలు తమ సోదరుల అవసరంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి. కొందరు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సఫర్ అవుతూ ఉంటారు, కొందరికి ఆ సఫరింగ్ లేకుండా సమృద్ధి ఉంటుంది. అట్లాంటి వారు బిడ్డల విషయంలో, మరొకరి బిడ్డల విషయంలో సహకరించాలి. బిల్డ్ ద పీపుల్, దెన్ ద సొసైటీ విల్ బి బిల్డ్. సమాజం నిర్మాణం అవ్వాలంటే వ్యక్తులు నిర్మాణం అవ్వాలి. వ్యక్తులు నిర్మాణం అవ్వాలంటే వారికి అవకాశాలు కల్పించబడాలి, వారి అవసరతలు తీర్చబడాలి. ఆ దిక్కుగా ప్రతి ఒక్క విశ్వాసి యత్నం చేయాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం సమాజంలో కనిపిస్తుంది.